బుల్లబ్బాయి ఒక పెద్ద నిజాన్ని బయట పెడుతూ అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఈరోజు ఆ నిజం చెప్పే వరకు నేను ఏమీ తినను, ఏమీ తాగను అని చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు. అహల్య మరియు తన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అని తెలుసుకున్న బుల్లబ్బాయి అక్కడికి వెళ్ళి నిజాం చెప్పి వాళ్ళ సంతోషాన్ని ఆవిరిస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు హాస్పిటల్లో డాక్టర్ గౌతమ్ని చాలా పొగుడుతూ ఉంటుంది. భార్య ప్రసవినప్పుడు భర్తలో ఎంత ముఖ్యపు నువ్వే నేర్పించావు, నువ్వు ఒక లెసన్ లాంటి వాడివి అని గౌతమ్కి సెల్యూట్ చేస్తూ ఉంటుంది. అహల్యతో కూడా గౌతమ్ లాంటి భర్త దొరకడం నీ అదృష్టం అని చెప్తూ ఉంటుంది. శ్రావ్య తనకి కూడా తొందరగా పండు బిడ్డ పుట్టాలి అని వదిన అనన్యలో ఆవేశం తీసు ఉంటుంది. అహల్య మరియు గౌతమ్ కూడా తనకి తొందరలో పిల్లలు కలగాలని ఆశిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా బయలుదేరినప్పుడు బుల్లబ్బాయి ఎంట్రీ ఇస్తాడు. బుల్లబ్బాయిని చూడగానే అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది చూసి త్రిష మరియు తన తల్లి ఏదో నిజం ఉంది అని అనుకుంటూ ఉంటారు. బుల్లబ్బాయి అందరికీ కంగారు పడుతున్నారు, మీకు మగ బిడ్డ పుట్టడానికే కదా కంగారుగా వచ్చాను అని కంగారు చేస్తూ ఉంటాడు. గౌతమ్ తనని తిట్టి వెళ్ళిపోమని బుల్లబ్బాయి. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.